ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకునే ధన్యతను ప్రభు నాకు ఇచ్చినందుకు మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే బెతస్తా విడుదల పరిచర్య తరపున ఈ ఉదయకాలం మీ అందరికి కూడా ప్రేమపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన వాక్య ధ్యానము పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించెను. దేవుడు ఈ వాక్యమును మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తు విశ్వాసులు ఎప్పటికీ కూడా దేవుళ్ళు అయిపోలేరు. ఏ మనిషికైనా, సృష్టించబడిన ఏ జీవికైనా అది అసాధ్యం. కానీ విశ్వాసులు క్రీస్తుతో ఏకమైన ఉన్నారు. ఆయన వారిలో, వారు ఆయనలో ఉన్నారు. దేవుని ఆత్మ వారిలో ఉన్నాడు. ఈ విధంగా మాత్రమే వారు దైవిక స్వభావంలో పాలు పొందుతారు. దేవుడు ఈ వాక్యమును మరొకసారి మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినాన ఈ నీ ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.